నిజంగా ఒక తాతకి ఒక దాని ఏమంటే గిఫ్ట్ అంతే మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవాడిని చూసి మురిసిపోతాడేమో అని నాకు అనిపించింది. చాలా బాగా చేశాడు. ఆ క్యూట్ గా తప్పించుకొని వాళ్ళతో చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అదే సరిగ్గా చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మనం ఎదో ఇంకోటి ఉండదు. ఎందుకంటే అన్న అదే 3 years అంత ఉంటుంది, 2-3 years అంతకంటే ఉండదేమో. అంత బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈ ఛానల్స్ లో లాగ వీడియో వేసి దొప్పుతుంటారు. ఫస్ట్ ముందు అవి మాత్రం మీకు లాగండి. ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న పాయింట్ 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పలేం. నేను చాలా సార్లు అనుకున్నాను, అది చెప్పరా త్వరగా చెప్పరా అని. 10 నిమిషాలు చెప్పు, అది మీకు లేకలేదు. 100 సార్లు ఏ పని పాట లేక తినడానికే మనం ఉన్నాం, అది మనకి లేకలేదు. సీరియస్ వేలకు వేరే ఎపిసోడ్లు ఇస్తారు, అది మనకి లేకలేదు. ఇవి ఏమీ లేకలేదు. 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఐమాక్స్ థియేటర్ లో కూర్చొని ఏసీ రూమ్ లో మంచి చైన్ లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్ లో సినిమా చూస్తున్నప్పుడు దానికి ల్యాగ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత ల్యాగ్ అంటున్నావా? సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయింది, ఇంకొక 2 గంటలు ఎక్కడే ఉంటాం, 3 గంటలు బయట ఉంటున్నాము. అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రావడం? భక్త కన్నప్ప ఇప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారు? అందులో సీనియర్ ఎన్టీఆర్ గాని, అక్కినే నాగేశ్వరరావు గారు గాని, సూపర్ స్టార్ కృష్ణ గాని, ఆదర చిరంజీవి గారు గాని, బాలకృష్ణ గారు గాని అప్పుడు లేరో ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళు ఎవరో సినిమా లేరు. ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు. ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్ తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది బాగుంది. ఎందుకంటే ఆ సబ్జెక్టు తెలిసినాడు ఎవడో అలా మాట్లాడతాడు. వీళ్ళందరినీ సీనియర్స్ పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే. అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్ లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటాయి. పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్న ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఏదో దాని మీద ఒక స్టూలో చైరో కానీ తెచ్చి పెట్టిస్తే ఆ బిల్డింగ్ అందం పోతుంది. అలాగే ఇన్ని కోట్లు ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సీనియర్ నటులు, ఒక వాల్యూ ఉన్న నటులు అంత యాక్ట్ చేస్తే ఇంకా సినిమాకి కొద్దిగా అందం అనేది చేకూరుతుంది. కాబట్టి వాళ్ళందరూ సీనియర్స్ పెట్టి మంచి మంచి క్యారెక్టర్ ఇస్తూ దాన్ని హైలైట్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అంత పెద్ద హంగామా చేసి ఏదో పెరుగన్నం పెట్టి పంపించే బాగోదు కదా. సో ఆ అట్రాక్షన్ అదంతా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చేసిన సినిమా. ల్యాగ్ అయితే సినిమా లేదు. సినిమా ల్యాగ్ కాదు, దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి. అది వెళ్తేనే కరెక్ట్. అది ఎందుకు దేవుడిని వద్దనుకున్నాడు, దానికి రీజన్ ఏంటి? లాస్ట్ ఫైనల్ గా దేవుడి మీద అంత భక్తి వద్దనుకునే వ్యక్తి చివరికి కళ్ళు కూడా ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు? అసలు కింద జన్మ ఏంటి, ఇప్పుడేంటి, శివుడు ఈయనకే ఎందుకు పరీక్షిస్తుంటాడు? ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి. అవన్నీ మీకు చూపించకుండా అరగంటలో షార్ట్ ఫిల్మ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాదు కదా. సో సినిమా అయితే బాగుంది. మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ట్రాలర్స్ ఉంటే మాత్రం మీకు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. మీకు ట్రాలర్స్ కి అయితే దొరకలేదు అనిపిస్తుంది. అంటే అనవసరంగా రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చాలా పెట్టేశారు సినిమాలో. అదంతా అవసరం లేదు. కన్నప్ప సినిమా భక్తి సినిమా అన్నప్పుడు సో భక్తి బాగుంటేనే వస్తాం అందరం. రొమాంటిక్ సెన్స్ అని పెట్టడం, సాంగ్స్ అని పెట్టడం చాలా కరెక్ట్ గా అనిపించింది. అండ్ మనకు ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరుగుతుందో సినిమాలో అర్థం కాదు. సో ఇంటర్వెల్ తర్వాత మోహన్లాల్ ఎంట్రీ తర్వాత సినిమా ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 minutes లాగ్ తర్వాత అప్పుడు మనకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు. సో అప్పటి నుంచి సినిమా ఒక ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటది. సో ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. సో విష్ణు లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన వాల్యూ ఏదో ఫస్ట్ నుంచే ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. సో చాలా మనకు ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది సినిమా. చాలా బాహుబలి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి సినిమాలో. సో సినిమా అయితే ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం కూడా చాలా బాగుంది. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సినిమాలో, బట్ అంతకే మైనస్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో కొన్ని సీన్స్ చూడలేము, అన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ పర్లేదు, ఓకే. బీజిఎం నెట్టుకొచ్చింది సినిమాని చాలా చోట్ల బీజిఎం అనేది చెప్తూ ఉంటది సినిమాని. మనకు కొన్ని చోట్ల నిద్ర కూడా పోతాం. సో అలా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఈ 2 hours అంటే మనం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా, ఆ ప్రభాస్ కోసమే ఇంత 2 hours భరించాలా అనేది మనకు లాస్ట్ కి విరక్తి వస్తుంది, నీరసం వస్తుంది. సో అంతే. దీనికి సినిమాకి రేటింగ్ అవసరం లేదు, ఎందుకంటే చాలా లాగ్ అయిపోయింది కాబట్టి రేటింగ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. చెప్పలేము. నిజంగా ఒక తాతకి ఒక దాని ఏమంటే గిఫ్ట్ అంతే మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవాడిని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది. చాలా బాగా చేశాడు. ఆ క్యూట్ గా తప్పించుకొని వాళ్ళతో చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అదే సరిగ్గా చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మనం ఎదో ఇంకోటి ఉండదు. ఎందుకంటే
అన్న 3 years ఉంటుంది 2-3 years అందుకంటే ఉండదేమో అంత బాగా చెప్పాడు అనిపించింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మీరు ఈ ఛానల్స్ లో లాగ వీడియోలు వేసి దొప్పుతుంటారు ఖర్చు ముందు అయినా మీకు లాగ్ ఉండదు ఒక వ్యక్తి ఉన్నాడు చిన్న పాయింట్ ని 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పలేం నేను చాలా సార్లు అనుకుంటాను అది చెప్పరా త్వరగా చెప్పరా అని 10 నిమిషాలు చెప్పు అది మీకు లాగ్ లేదు 100 సార్లు ఏ పని పోతే లేక తినడానికే మనం ఉన్నాం అది మనకి లాగ్ లేదు సీరియస్ వేలకు వేల ఎపిసోడ్లు ఇస్తారు అది మనకి లాగ్ లేదు ఇవి ఏమీ లాగ్ లేదు 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఐమాక్స్ థియేటర్ లో కూర్చొని ఏసీ రూమ్ లో మంచి చైన్ లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్ లో సినిమా చూస్తున్నప్పుడు దానికి లాగ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎంత లాగ్ అంటున్నావా సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయింది ఇంకొక 2 గంటలు ఎక్కడే ఉంటా 3 గంటలు బయట ఉంటున్నాము అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రాక భక్త కన్నప్ప ఇప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారు అందులో జూనియర్ ఎన్టీఆర్ గాని అక్కినే నాగేశ్వరరావు గారు గాని సూపర్ స్టార్ కృష్ణ గాని ఆదర చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు గాని అప్పుడు లేరో ఉన్నారో నాకు తెలియదు వీళ్ళు ఎవరో సినిమా లేరు ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్ తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాంగ్ ఎందుకంటే ఆ సబ్జెక్ట్ తెలిసినాడు ఎవడు అలా మాట్లాడతాడు వీళ్ళందరినీ సీనియర్స్ పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్ లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటాయి పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్న ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఏదో దాని మీద ఒక స్టూలో చైరో కానీ తెచ్చి పెట్టిస్తే ఆ బిల్డింగ్ అందం పోతుంది అలాగే ఇన్ని కోట్లు ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సీనియర్ నటులు ఒక వాల్యూ ఉన్న నటులు అంత యాక్ట్ చేస్తే ఇంకా సినిమాకి కొద్దిగా అందం అనేది చేకూరుతుంది కాబట్టి వాళ్ళందరూ సీనియర్స్ పెట్టి మంచి మంచి క్యారెక్టర్ ఇస్తూ దాన్ని హైలైట్ చేశారు నేను ఒకటే చెప్తున్నా అంత పెద్ద హంగామా చేసి ఏదో పెరుగన్నం పెట్టి పంపిస్తే బాగోదు కదా సో ఆ అట్రాక్షన్ అదంతా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చేసిన సినిమా ల్యాగ్ అయితే సినిమా లేదు సినిమా ల్యాగ్ కాదు దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి అది వెళ్తేనే కరెక్ట్ అది ఎందుకు దేవుడిని వద్దనుకున్నాడు దానికి రీజన్ ఏంటి లాస్ట్ ఫైనల్ గా దేవుడి మీద అంత భక్తి వద్దనుకునే వ్యక్తి చివరికి కళ్ళు కూడా ఇచ్చేశాడు ఎందుకు ఇచ్చేశాడు అసలు కింద జన్మ ఏంటి ఇప్పుడేంటి శివుడు ఈయనకే ఎందుకు పరీక్షిస్తుంటాడు ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి అవన్నీ మీకు చూపించకుండా అరగంటలో షార్ట్ ఫిల్మ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాదు కదా సో సినిమా అయితే బాగుంది మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ట్రాలర్స్ ఉంటే మాత్రం మీకు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు మీకు ట్రాలర్స్ అయితే దొరకలేదు అనిపిస్తుంది అంటే అనవసరంగా రొమాంటిక్ సీన్స్ సాంగ్స్ చాలా పెట్టేశారు సినిమాలో అదంతా అవసరం లేదు కన్నప్ప సినిమా భక్తి సినిమా అన్నప్పుడు సో భక్తి బాగుంటేనే వస్తాం అందరం రొమాంటిక్ సెన్స్ అని పెట్టడం సాంగ్స్ అని పెట్టడం చాలా కరెక్ట్ గా అనిపించింది అండ్ మనకు ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరుగుతుందో ఆ సినిమాలో అర్థం కాదు సో ఇంటర్వెల్ తర్వాత మోహన్లాల్ ఎంట్రీ తర్వాత సినిమా ఒక పీక్ స్టేజ్ కి వెళ్తుంది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 minutes లాగ్ తర్వాత అప్పుడు మనకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు సో అప్పటి నుంచి సినిమా ఒక ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటది సో ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది సో విష్ణు లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన వాల్యూ ఏదో ఫస్ట్ నుంచే ఇస్తే చాలా బాగుండేది అనిపించింది సో చాలా మనకు ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది సినిమా చాలా బాహుబలి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి సినిమాలో సో సినిమా అయితే ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది బీజిఎం కూడా చాలా బాగుంది కొన్ని ప్లేసెస్ ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సినిమాలో బట్ అంతకే మైనస్ కూడా ఉన్నాయి ఫ్యామిలీతో కొన్ని సీన్స్ చూడలేము అన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి సినిమాలో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది యాక్షన్ సీన్స్ పర్లేదు ఓకే బీజిఎం నెట్టుకొచ్చింది సినిమా నీకు చాలా చోట్ల బీజిఎం అనేది చెప్తూ ఉంటది సినిమాని మనకు కొన్ని చోట్ల నిద్ర కూడా పోతాం సో అలా ఉంది సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే ఈ 2 hours అంటే మనం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా ఆ ప్రభాస్ కోసమే ఇంత 2 hours భరించాలా అనేది మనకు లాస్ట్ కి విరక్తి వస్తుంది నీరసం వస్తుంది సో అంతే దీనికి సినిమాకి రేటింగ్ అవసరం లేదు ఎందుకంటే చాలా లాగ్ అయిపోయింది కాబట్టి రేటింగ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది చెప్పలేము